ఎన్డీఏ ప్రభుత్వంలో ఎక్కడా కక్ష సాధింపు చర్యలు ఉండవని టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష క్లారిటీ ఇచ్చారు. అయితే వైసీపీ ప్రభుత్వంలో తమను ఇబ్బందులకు గురి చేసిన వారిపై మాత్రం చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. చంద్రబాబు మార్క్ పాలనను 100 రోజుల్లోనే చూపించారంటున్న పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష్ తో మా అమరావతి బ్యూరో చీఫ్ గాలిబ్ ఫేస్ టు ఫేస్. సంక్షేమ అభివృద్ధి పథకాలు ఎందుకంటే ఈ రెండు మాటలు అన్నాను. గత వైసీపీ ప్రభుత్వానికి ఆలుగడ్డకి ఉల్లిగడ్డకి ఎలా తేడా తెలీదో సంక్షేమం అభివృద్ధి పథకాలు కూడా తేడా తెలియకుండా 5 సంవత్సరాల్లో ఏం చేశారో చెప్పుకోలేక ఈరోజు 100 రోజుల్లో ఇంకా 100 రోజులు కూడా పూర్తి అవ్వలేదండి అఫీషియల్గా ఏర్పడి. 100 రోజుల్లో చేసిన ప్రతి ఒక్కటి కూడా వైఎస్ పార్టీ చేస్తున్న ఆ తప్పుల్ని అసత్యాల్ని ప్రజల్లో ఖండించే విధంగా రేపు 20 తారీఖు నుండి 26వ తారీఖు వరకు మేము ఇంటింటికి వెళ్ళదలుచుకునే ఒక కార్యక్రమం పెట్టారు. అయితే మేము కూడా ఆశ్చర్యపోయాం. ఇన్ని అప్పులున్నాయి, చంద్రబాబు నాయుడు గారు ఏ ధైర్యంతో తీరుస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అనే బ్రాండ్ ఇమేజే ఈరోజు గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవాడ ఫ్లడ్స్కి కేంద్ర ప్రభుత్వం మనకు సహకరించిన తీరు మేము అందరం కూడా ఆశ్చర్యపోయాం. ఒక 74 సంవత్సరాల ముఖ్యమంత్రి ఏదో హెలికాప్టర్లో వెళ్ళి చూడకుండా ప్రతి ఇంటికి ఆయన 24 గంటలు కూడా నిద్రాహారాలు మాని ఒక కలెక్టర్ ఆఫీసులో అంటూ మామూలు అధికారులతో పాటు ప్రతి ఇంటికి వెళ్ళి ధైర్యం చెప్పారు. ఒక అధికారి వెళ్ళడం కన్నా ఒక ముఖ్యమంత్రి వస్తే ఆ ఇంట్లో వాళ్ళకి కానీ ఆ కాలనీ వాసులకు కానీ ఎలాంటి నమ్మకం కలుగుతుంది. మీకు 24 గంటల్లో అన్నీ సర్ది చేస్తానమ్మా అని ఒక ముఖ్యమంత్రికి ఆయన ఇచ్చిన భరోసా ప్రపంచం మొత్తం కల్లారా చూసింది. అయినప్పటికీ కూడా ఈరోజు వైసీపీ పనికి మాలిన చేత కానీ చేవలేని ఆ పార్టీ ఈరోజు ఇంకా తప్పుడు అసత్యాలతోని వాళ్ళ సోషల్ మీడియా వెళ్తుంది. అయితే ఈరోజు మీటింగ్లో సార్ ఒక మాట అన్నారు, గతంలో చేసిన వాటి మీద కక్ష సాధింపు చర్యలు ఎప్పుడూ ఉండవు, కానీ ఈ రోజు నుంచి ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల్ని తప్పుదారి పట్టించేలా సోషల్ మీడియాలో కానీ ఎవరైనా చేస్తే ఖచ్చితంగా ఆ కంప్లైంట్ ఇస్తే ప్రభుత్వ పరంగా చట్టపరంగా మనం చర్యలు తీసుకుందామని గతంలోనే మీ లోకల్గా ఉన్న మాజీ మంత్రి మీద నేరుగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. దానికి సంబంధించిన చర్యలు ఏ విధంగా ఉన్నాయనుకుంటున్నారు? గతంలోని చర్యలు ఎటువంటివి లేవండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలిచింది. మొదట చంద్రబాబు నాయుడు గారు మాకు చెప్పిన మాట కక్ష సాధింపు చర్యలు వద్దని. అధికారంలో వచ్చిన తర్వాతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు కదా? లేదండి, అధికారం ముందు కూడా ఇచ్చాను. అధికారంలో వచ్చాక కోర్టులో కూడా గత 2 సంవత్సరాలుగా పోరాడుతుంటే కనీసం ఎవరు పట్టించుకోలేదు. ఆ కేసుని ముందుకు తీసుకెళ్ళని నేను కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. అయితే అధికారంలో ఉన్న ఎమ్మెల్యే వెళ్ళారు కాబట్టి మీకు అంత ఇంటెన్షన్ దాని మీద కలిగింది. కానీ 2022 నుంచి నేను పోరాడుతున్నాను. కోర్టులో కానీ కేసుల్లో కానీ ఎటువంటి చర్యలు లేవు. ఓవరాల్గా ఈ 100 రోజుల పాలనలోనే వరదలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారి సమర్థతని, ఆయన తాలూకా డిజాస్టర్ మేనేజ్మెంట్ని ప్రతిసారి ఒక హుద్హుద్ కానివ్వండి, ఒక తిత్లీ కానివ్వండి, ఈరోజు వచ్చిన మరి విజయవాడ ఫ్లడ్స్ అయితే మేమైతే ఊహించలేదు. ఎందుకంటే హుద్హుద్, తిత్లీ వీటి మీద పోలిస్తే చాలా చిన్నవి. ఒక రోజు నైట్ డిజాస్టర్ జరిగి దాని నుంచి కోలుకోవడానికి మాకు 15 రోజులు పట్టింది. కానీ దాదాపు 15 రోజులు నీళ్ళల్లో ఉన్న ప్రజలకి అన్నీ అందిస్తూ వాళ్ళకి భరోసా ఇచ్చిన తీరు మాత్రం ప్రపంచం మొత్తం నవ్వుతో నా భవిష్యత్తుగా ఈరోజు మెచ్చుకుంటున్నారు. అలాంటి వ్యక్తికి కూడా ఈరోజు ప్రతిపక్షం విమర్శలు చేయొచ్చు, హుందాగా ఉండాలి. ప్రతిపక్ష విమర్శలు ప్రజలు ఇలా తప్పులు జరిగిందని తెలుసుకునేటట్టు ఉండాలి. కానీ ఇలాంటప్పుడు కూడా నీచ రాజకీయాలు చేస్తున్నారని ప్రజలు ఆ ప్రతిపక్షాన్ని ఈరోజు చీకొట్టే పరిస్థితికి వైసీపీ పార్టీ తెచ్చుకుందండి. ఇది పరిస్థితి తన నియోజకవర్గంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో ఇబ్బంది పెట్టినా సరే చట్టపరమైన చర్యలు తీసుకుంటామనేది కూడా ముఖ్యమంత్రి చెప్తున్నారు. 100 రోజుల్లోనే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం, అయినా సరే ముఖ్యమంత్రిగా చంద్రబాబు సమర్థంగా పనిచేస్తున్నారన్నారు ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే శిరీష.